ఈరోజు మార్నింగే లేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కొత్త డ్రెస్ ఏసుకున్నా. వై? ఎందుకంటే ఈరోజు విజయదశమి. ఈ డ్రెస్ మా డాడీ నా బర్త్‌డే కొనిచ్చాడు. సో, అందుకే ఇప్పుడు ఏసుకున్నా. చెప్పడం మర్చితేనే అందరికి దసరా శుభాకాంక్షలు. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సంవత్సరానికి ఒకసారి వచ్చే విజయదశమి కాబట్టి అలానే కార్లని, బండ్లని కడిగేసాం. వెహికల్స్‌ని శుభ్రంగా కడిగాక వాటికి బొట్లు పెట్టాం. అలాగే కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కూడా కొట్టి యుద్ధానికి రెడీ చేసినట్టు చేసాం. ఫైనల్‌గా వెహికల్స్‌కి డెకరేషన్ చేయడం జరిగింది. సో, అవుట్‌పుట్ ఇలా వచ్చింది. నేను కార్‌ని ఒకటే వేడుకున్నా. రోజు ఇలానే కడిగే బొట్లు పెట్టి మంచి కొబ్బరికాయ కొడతా. పెట్రోల్ లేకుండా నువ్వు డైలీ నడవచ్చు కదా అని అడిగా. ఆ మాట వినగానే కార్ రియాక్షన్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. ఇప్పుడు మావోడొచ్చేసిండు. మావోనికి చెప్పేసాను నేను హ్యాపీ దసరా అని చెప్పేసి. మావోనికి ఒకటే చెప్పినా నేను. ఎప్పుడైనా సరే రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు స్లిప్ అయ్యి కింద పడకని చెప్పేసినా. మావోని కూడా రిక్వెస్ట్ చేసి అడిగిన. నువ్వు కూడా పెట్రోల్ లేకుండా నడవచ్చు కదా! నాకు ఫేవర్ చేయొచ్చు కదా! అని చెప్పేసి. దానికి మావోడేమంటే తూ మీ బతుకులు చెడా. ఫైనల్‌గా తాబేలు అదే ఎక్సెల్ గురించి నేను రిక్వెస్ట్ చేసుకోవడం కంటే ఎళ్ళడం బెటర్. ఒరేయ్ ఏంట్రా ఏంటో చెప్పండి. ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా? మీ సైజుకు మీ తాగేదానికి ఏదైనా బ్యాలెన్స్ అవుతుందంటరా. తాగేదింత, పోయేది తాబేలంత. అందుకే నేను తాబేలన్నాను. మన వెహికల్స్‌ని ఎంత రిక్వెస్ట్ చేసుకుని పెట్రోల్ పోస్తేనే స్టార్ట్ అవుతది కాబట్టి, ఆ డిస్కషన్ తర్వాత నాకు బాగా హెడ్‌ఏక్ లేసి 90 అదే టీ తాగేస్తున్నా. వాట్ క్యూట్ ఫెలో. డైలీ టీ తాగుతా ఇంత టేస్ట్ లేకుండే. సో, టేస్ట్ బాగా నచ్చి అమ్మ ఇంకోటి ఎందుకో చాలా బోర్ కొడుతుందని చెప్పేసి అలా బొమ్మలతో ఆడుకోవడం స్టార్ట్ చేశా. ఇక్కడ ఆడుకుందాం అంటే మన ఏజ్‌కి సూట్ అయ్యేటివి ఏ బొమ్మలు లేవు ఇక్కడ. ఏమిరా బాలరాజు? ఇది గన్నా బొమ్మ అర్థం కావట్లేదు. ఏదో డిఫరెంట్‌గా ఉంది. ఇలాంటివంటే మనకు బాగా ఇంట్రెస్ట్ కదా! మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఈ రోజు కెరీర్ గురించి కొంచెం ఆలోచించా. సో, మన వల్ల కాదని చెప్పేసి ఆ బొమ్మ గారిని తీసుకొని ఆడడం స్టార్ట్ చేశా. ఈ ఎలిఫెంట్ గన్‌తో అయితే నేను 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయా. ఎందుకంటే చాలా సేపు ఆడాలనిపించింది. కానీ ఎందుకో ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే నువ్వు ఏదైతే చులకనగా చూస్తావో అదే మళ్ళా ఆ దారి తెప్పించుకొని నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఎంట పడుతూనే ఉంటది. అదే విధి. అదే గుర్తుపెట్టుకో. థాంక్స్ నమస్తే.